హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను రవ్వ లడ్డూలు చేస్తున్నానండి. అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటంటే 1 కప్పు సూజీ, అదే రవ్వ, 1 కప్ షుగరు, ఇంకా ఇలైచి, నెక్స్ట్ ఏంటంటే కాచి పెట్టుకున్న పాలు, నెయ్యి. ఇప్పుడు ప్యాన్ వేడైంది కదా, ఇప్పుడు తగినంత మనం నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది కొద్దిగా కరిగేంత వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కరిగింది కదా, ఇప్పుడు సూజీ వేసుకొని మనం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఫ్లేమ్ని, ఎందుకంటే మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇది చక్కగా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పాలు ఏంటంటే కాచి పెట్టుకొని ఉంచుకున్నా పర్వాలేదు. నేను అదిగోండి అక్కడ మిల్క్ని వేడి చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఏ కప్పులో సూజీ తీసుకున్నానో అదే కప్పులో నేను షుగర్ని కొలతల ప్రకారం తీసుకుంటున్నానండి. ఎందుకంటే వేరే కప్లో కొద్దిగా ఎక్కువ పడుతుంది, అందుకోసమే. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని ఇది మెల్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పాలు తీసుకొని మనం ఇది చేసుకోవాలండి. ఇదిగోండి పక్కన పెట్టుకున్నాం కదా, మనకి ఎంత అవసరమో అంత కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేసామనుకోండి చాలా లూజ్ అయిపోతుంది, లడ్డు రాదనమాట. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయండి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని పాలు వేసుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే గ్యాస్ కట్టేయాలి, లేకపోతే అది కరిగిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మెల్లమెల్లగా వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఇది సరిపోతుంది కదా. ఇప్పుడు మరి మిల్క్ దీనికి అవసరం లేదనమాట, ముద్ద చుట్టడానికి మనకి సరిపోతుంది. అందుకే కొద్దిగా మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి తెలుస్తుంది. మనకి అవసరం అనుకోండి తర్వాత వేసుకోవచ్చు, కానీ ఫస్టే ఎక్కువ వేసామనుకోండి సరిగ్గా అవ్వదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలండి. ఇప్పుడు ఇది రెడీ అయింది కదా, అంటే మరీ చల్లగా అవ్వకూడదు, మరీ వేడిగా ఉండకూడదు. లేకపోతే వేడిగా ఉంటే చేయి కాలుతుంది, చల్లగా అయితే లడ్డు రాదు. అందుకే మధ్యలో ఉండేటప్పుడు మనం ఇలా లడ్డు చుట్టుకోవాలన్నమాట. కొద్దిగా తీసుకొని ఇలా అన్నీ మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా వస్తుంది మనకి. చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో మనకి రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయి ఇలా చేసుకుంటే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఇప్పుడు రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి కదండి. చూడండి ఎంత ఈజీ కదా. ఇప్పుడు నేను ఇవి ప్రసాదంగా పెట్టి నేను ఇప్పుడు పూజ చేసుకుంటాను. ఇప్పుడు ఆ వీడియో చూడండి. హాయ్, ఇప్పుడు టైము 6:30 అవుతుందండి. ఇప్పుడు ఆరతి చేస్తాం 7 o'clock అనమాట. ఈరోజు లాస్ట్ ఆరతి, అందుకే మీకు నేను చూపిస్తున్నాను. రేపు విసర్జన చేస్తాము. రేపటికి 5 days అయిపోతుంది. అందుకే మీకు ఇప్పుడు లాస్ట్ డే కదా, మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. బాయ్. ప్రసాదం పెట్టేశాను, పూజ కూడా అయిపోయిందండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.